తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ సోమాజిగూడలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్పైన్ హైట్స్ అపార్ట్మెంట్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. తాళం వేసిన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆల్పైన్ హైట్స్ అపార్ట్మెంట్ వాసులను ఫైర్ సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు. భారీ శబ్దం రావడంతో అక్కడి అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు పెట్టారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. తాళం వేసిన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటంతో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అపార్ట్మెంట్ వాసులను ఫైర్ సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు. భారీ శబ్దం రావడంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సోమాజిగూడలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్పైన్ హైట్స్ అపార్ట్మెంట్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సోమాజిగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమాజిగూడలో ఉన్నటువంటి ఆల్పైన్ హైట్స్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్లో కాసేపటి క్రితమే అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఇంట్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగినటువంటి అపార్ట్మెంట్ వద్ద ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడికి అందరూ కూడా అపార్ట్మెంట్ వాసులు అందరూ భయాందోళనతో కిందికి పరుగులు తీసి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అపార్ట్మెంట్లో దాదాపుగా 7కి పైగా ఫ్లోర్లు అంతస్తులు ఉన్నాయి. అయితే 5వ ఫ్లోర్లోని ఒక ఇంట్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త ఇటు 5వ ఫ్లోరు, 6వ ఫ్లోరు, 7వ ఫ్లోరు పై వరకు కూడా కొంత పొగలు అలుముకోవడంతో అయితే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్వాస ఆడక కొంత ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, అంబులెన్స్ లో ఇప్పుడే ఈ అపార్ట్మెంట్ వాసులందరినీ ఎవరైతే ఈ పొగ బారిన మంటల బారిన ఇబ్బందులు పడ్డారో వారందరినీ కూడా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ఇటు అగ్నిమాపక సిబ్బంది, అలాగే పోలీసులు, అలాగే వైద్యులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. సమయానికి అగ్నిమాపక శకటాలు చేరుకొని తీవ్రంగా శ్రమించి అయితే మంటలను అదుపు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తుంది. ఇంకాస్త అదుపులోకి రావాల్సి ఉంది మంటలు అయితే. ప్రస్తుతం మనం చూడొచ్చు, బిల్డింగ్ దగ్గర అయితే 5వ అంతస్తులో ఉన్నటువంటి ఒక ఇంట్లో గ్యాస్ లీకేజీతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అయితే అధికారులు అనుమానిస్తున్నారు. అయితే గ్యాస్ లీకేజీతో జరిగినటువంటి ఈ ప్రమాదం మంటలు ఎగిసిపడడంతో అయితే ఆ మంటలు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్కి, అలాగే పై అంతస్తుకు కూడా పొగలు కావచ్చు, మంటలు కావచ్చు అలుముకున్నాయి. సమయానికి అగ్నిమాపక శకటాలు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు, ఒక్కసారిగా అపార్ట్మెంట్స్లో దాదాపుగా 10ల సంఖ్యలో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీళ్ళంతా కూడా 5వ ఫ్లోర్లో ప్రమాదం జరగడంతో అయితే పైన ఉన్నటువంటి 6వ ఫ్లోర్కు, 7వ ఫ్లోర్కు కూడా ఈ ప్రమాదం పడిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటు 5, 6, 7 ఫ్లోర్లతో పాటు అపార్ట్మెంట్లో అసలు అందరినీ కూడా, అపార్ట్మెంట్లో అన్ని అంతస్తులో ఉన్న వాళ్ళందరినీ కూడా అధికారులు అయితే వెంటనే ఖాళీ చేయించి కిందికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో, ఇక్కడికి అంబులెన్సులు కూడా చేరుకున్నాయి, పోలీసులు కూడా చేరుకొని క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా చూసి వాళ్ళందరినీ కూడా, అలాగే కొంతమంది దట్టంగా అలుముకున్నటువంటి పొగకైతే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళైతే శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు అంబులెన్స్లో. భారీ శబ్దం రావడంతో అయితే
వీళ్ళంతా కూడా పరుగులు పెట్టారు. మనం చూడొచ్చు విజువల్స్లో. అయితే 5వ అంతస్తులో ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు పేలుతున్నట్టుగా కూడా శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ దాదాపుగా 3 సిలిండర్లు పేలినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. దానివల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుందని తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు కుక్క కూడా ఈ ప్రమాదంకి గాయాల పాలైంది. దాన్ని పట్టుకొని అయితే వాటిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు. ఇక ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే వీళ్ళందరికీ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి గ్యాస్ లీకేజే కారణమా లేదా ఇంకా ఇతర కారణాలు, షార్ట్ సర్క్యూట్ ఏమైనా కారణమా అనేది పోలీసులు అధికారులు కూడా తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకరిని సమీపంలో సోమాజిగూడలో ఉన్నటువంటి యశోదకు అయితే తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా, ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ప్రమాద తీవ్రత అయితే కొంత తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి గల కారణాలు అయితే త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఓవర్ టు యు. ధన్యవాదాలు పవన్. దొరకదు